హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను పొద్దున మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకున్నానండి. సింపుల్గా ఉంటుంది, చక్క చేసేసాను అనమాట. ఇంక పొద్దున్నే నేను మంగళవారం కదండి, ఇంక చాలా పని ఉన్నింది. ఇంకా తలస్నానం అవన్నీ చేసే లోపల ఇంకా టైం అయితే ఇంకా 10 అయిపోయింది అనమాట. ఇంకా 9:30కే ఇంకా టిఫిన్ అనేది వేసి ఇచ్చేసాను మా లడ్డుగాడికి, మా ఆయనకి. ఇంక నేను తర్వాత అనేది నేను తినే లోపల 10 అయిపోయింది అనమాట. ఇంకా అలా ఉన్నింది నిన్నైతేను. ఈ ఎండకు అస్సలకి ఇంకా పని చేస్తుంటే ఇంకా ఎందుకులేండి, ఇంకా అలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు పని అయిపోయిద్దా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ కింద కూర్చుందామా అన్నట్టుంది. నిన్నైతే మటుకు నిన్నేందిలేండి, ఎండ స్టార్ట్ అయినప్పటి నుంచి అట్టే ఉంది. ఒకరోజు పని ఎక్కువైనప్పుడు ఇంకా చెమట పోసేస్తే ఇంకా అలా ఎక్కువ అనిపిస్తుంది కదండి. ఇంకా అలాగే ఉంది నిన్నైతే మటుకు. నిన్న కొంచెం అంటే కొంచెం దోసపిండి ఉంది, ఎటు కాకుండా ఒక 3 అయితే అవుతాయి అనమాట. అది కూడా పుల్లగా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఆ పిండి ఏం చేయాలా అనుకుంటా ఇంకా రాగి పిండి గుర్తొచ్చింది అనమాట. ఇంకా రాగి పిండి కలిపేశానండి. ఈ దోశ పిండిలో అయితే మటుకు రాగి దోశలాగా వేద్దామని చెప్పి, పుల్లగా ఉంటుంది కదా పిండి. ఈ రాగి పిండి వేయంగానే ఇంకా ఆ పులుపు, ఈ రాగి పిండి అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి రాగి దోశలు. ఒకసారి ఇడ్లీ పిండిలో కూడా కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇలాగ చక్కగా రాగి దోశలు అయితే వేసి, ఇవైతే మటుకు మా లడ్డుగాడికి అనమాట. మా ఆయనకి ఆల్రెడీ వేసేసానండి. డ్యూటీ నుంచి రాగానే ఆకలిగా ఉంటుంది అన్నట్టు ఉంటారు. అంటే 9 అయిపోయిద్ది కదండి, 9:30 అయిపోయిద్ది. ఇంకొక రోజు 8ంటికే తినేస్తారు కాబట్టి ఇంకా అలవాటుతోటి ఇంకా నేను రాగానే ఇంక స్నానానికి నీళ్లు పెడతా. ఒకరోజు స్నానం చేస్తారు, లేకపోతే నేను వేసిచ్చిన తర్వాత తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేస్తారనమాట. ఇంకా అలాగైతే వేసిచ్చి ఇంకా తర్వాత అయితే మటుకు మా లడ్డుగాడికి వేసిచ్చాను అనమాట. ఇంకా లాస్ట్లో పిండి చూసుకొని ఇంక నేనైతే దోశలు వేసుకుంటానమాట. అందరూ అంతేనండి, పిండి మిగిలిద్దా లేదా అనుకొని ఆలోచనతోటే లాస్ట్లో తింటారు. నేను అలాగేనమాట, ఇంక లాస్ట్లో వేసుకుంటాను. ఇంకా నిన్నైతే మామిడి పళ్ళు, బత్తాయిలు అవి వస్తే తీసుకున్నాను. మామిడి పళ్ళు అయితే మటుకు నిన్ననేనండి స్టార్టింగ్ తీసుకోవడం అనమాట. అంటే ఈ సంవత్సరానికి ఇదే మొదటిసారి. ఇంకా మొదటిసారి తీసుకున్నప్పుడు ఈ అలవాటు మీకు ఉందండి, నాకైతే ఉందన్నమాట. దేవుడి దగ్గర పెట్టేస్తానండి మామిడి పళ్ళు అయితే మటుకు. ఆ 2 పళ్ళు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టొచ్చాను. అలాగే మల్లెపూలు కూడా అంతేనమాట. ఈ సంవత్సరం అన్నట్టు కొత్తగా వచ్చిన మల్లెపూలను అయితే ఇంకా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకుంటామన్నమాట. ఇంకా వారాలు వస్తే ఇంకా రోజు వారాలప్పుడల్లా మల్లెపూలు తీసుకొని చక్కగా పటాలకైతే పెట్టేస్తాము. ఇంకా నిన్న అలాగే మామిడి పళ్ళు వేస్తే మామిడి పళ్ళు తీసుకొని దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా ఇవి టేస్ట్ చూసేదాకా మనసు ఆగదు కదా. ఇంక వెంటనే అంటే ఎక్కడ కుదిరిద్ది, ఇంట్లో పని ఉందిగా, ఆ పని అంతా అయ్యేదాకా ఇంక మనసు ఊరుకోదనమాట. వాటి దగ్గరికి వెళ్ళడానికి ఈ పని ఆగిపోయిద్ది, ఈ పని లేట్ అయిపోయిద్ది. ఈ పని అంతా అయిందనుకోండి, ఒక 10 నిమిషాలు అలా కూర్చొని తింటే ఆ టేస్టే వేరుంటుందని ఆలోచిస్తాను. అలా ఎదురు చూడడంలో కూడా భలే ఉంటుంది కదండి. నేను అదే అనుకుంటూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కూడాను. పని అంతా అయిన తర్వాత తినే దగ్గర కూర్చుంటాను. పని అక్కడ పెట్టేసి ఎప్పుడు కూడా ఇంక తినేదానికోసం వెళ్ళను అనమాట. ఇంకా అలాగే మామిడి పండు కట్ చేస్తే ఆ స్మెల్ ఉంది చూడండి, ఎందుకులేండి అంత బాగుందనమాట. టేస్ట్ కూడా తొక్కతోట తినేస్తున్నాను. తీయగా భలే ఉన్నాయి మామిడి పళ్ళు అయితే మటుకు. ఇంకా కొత్తగా వచ్చినాయి కదా, కొంచెం పులుపు ఉంటాయేమోను అని అయితే అనుకున్నాను. కాకపోతే పులుపు అయితే అస్సలు లేదనమాట. ఇంకా చిక్కుడుగాయ పొయ్యి మీద పెట్టేసి అన్నం పెట్టేసేసి చిక్కుడుగాయ కూర చేద్దామని చెప్పి టమాటా ఎర్రగడ్డ కట్ చేస్తాను కదా, ఇంకా అప్పుడు కట్ చేశాను అనమాట మామిడి పండు అయితే మటుకు. ఈ మామిడి పళ్ళు అయితే 12 కాయలు 250 చెప్పారు. నేను 200 ఇస్తానని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. తీరా అడిగి కాయలు తీసుకున్న తర్వాత 250 చేతిలో పెట్టేశాను. నా తెలివి చూడండి అసలుకి మామూలుగా లేదనమాట. అడిగింది నేనేను, మళ్ళీ ఆయన చేతిలో వేస్తే ఆయన చక్కగా తీసి జోబీల్లో పెట్టుకున్నాడు. మా ఫ్రెండ్ వచ్చి 200 కదా అంటుంది. ఇంకా నా బుర్రలో ఎలిగి నేను 250 ఇచ్చాను కదండి మీకంటే, అప్పుడు తీసి జోబీలో మీ డబ్బులు ఎక్కడ పోవండి, నేను ఇస్తానండి అంటున్నాడు. తీసుకునేటప్పుడు గుర్తులేదా అని అయితే అనుకున్నాను. అయినా మన డబ్బులు ఎక్కడ పోతాయి, మన కష్టపడిన డబ్బులు అయితే ఎక్కడికి పోవండి. అది మటుకు నిజం అనమాట. అదైతే మటుకు మనం కష్టపడి మనగా సంపాదించుకున్న డబ్బులు ఉత్తి పుణ్యానికి ఊరికినైతే పోవన్నమాట. ఇంకా అమ్మాయి గుర్తు చేయంగానే ఆ 50 రూపాయలు తీసి నా చేతిలో పెడుతున్నాడు ఆయన. ఇంకా నాకు నవ్వు వచ్చింది. ఇంత తెలివి తక్కువదాన్ని ఏందానని చెప్పి. తెలివి తక్కువ ఏం కాదండి, నిన్నైతే కొంచెం కంగారు అయిపోయిందనమాట. హడావిడిగా పని చేసేసి ఇంక చెమట పట్టేస్తే నాకు కొంచెం సేపు టెన్షన్గా అనిపిస్తుంది. ఏ పని చేస్తున్నా కూడా మైండ్ అక్కడ పెట్టలేను అనమాట. ఇంకా అందుకని చెప్పి అలా అయిందండి
నిన్నైతే మటుకు. ఇంకా నేను చిక్కుడుగాయ చేస్తున్నాను, మళ్ళీ చికెన్ ఏందక్క అంటారా? ఇంక మా లడ్డుగాడు అనమాట. ఇంక వాడికి అనిపిస్తే ఇంక ఊరుకోడు. ఇంక వాళ్ళ డాడీతో అన్నాడు. వాళ్ళ డాడీ వెళ్ళి ఒక అర కేజీ చికెన్ అయితే తెచ్చారు. ఇంక ఈ చిక్కుడుగాయ ఏం చేయాలంటే ఇంక అది కూడా తిరగమాత పెట్టేసే తిందామన్నారు. చెప్పారు కానీ చికెన్ ఉంటే చిక్కుడుగాయ ఎవరన్నా తింటారా అండి? అస్సలకి దిగలేదనమాట. ఇంక చక్కగా చికెన్ అయితే కొంచెం ఫ్రై కాదు, కూర కాదు అన్నట్టు చేశాను. వేడి వేడిగా అన్నం చేసి పెడితే ఇంకా చక్కగా తినేసారనమాట. నిన్నైతే ఇలా సింపుల్గా ఉందండి వీడియో అయితే మటుకు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.